ఇడ్లీ పెట్టాను. ఈరోజు లక్షవారం కదా, ఇడ్లీ పెట్టాను అనమాట. ఇదిగోండి, నేను ప్లేట్లోకి తీసుకొని తినాలనేసి అనుకుంటున్నాను. తింటాను అనమాట. మీరు కూడా తినండి, వేడి వేడి ఇడ్లీ వేసుకొని. ఇదిగోండి, ఇది ఆనపకాయ పప్పు, ఇది కొత్తిమీర పచ్చడి, చట్నీ అనమాట, కొత్తిమీర చట్నీ చేశానమాట. ఇదిగోండి, ఇది ఇడ్లీ రుబ్బు అనమాట. ఇప్పుడు పెట్టాను, ఒక వాయి పెట్టాను, మిగతాది ఎంత ఉంది తర్వాత పెట్టుకుందాం అనేసి ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. ఈ టమాటా చట్నీ నేనైతే కొద్దిగా వేసుకొని టేస్ట్ చూస్తాను. చూడండి, ఇది ఏదనుకున్నారు, టమాటా చట్నీ అనమాట. టమాటా చట్నీ. ఇదిగోండి ఇడ్లీ పెట్టాను, మూత పెట్టేస్తున్నాను. ఎందుకంటే వేడివేడిగా ఉండాలి కదా, చలికాలం కదా, తినలేం కదా, అందుకనమాట. ఇదిగోండి ఒక్కటి వీడియో కోసం తింటున్నాను, చూడండి. ఇదిగోండి చూడండి, సూపర్, ఎంత బాగుందో. కొత్తిమీర పచ్చడి, కారము, పులుపు అంతా బాగుందండి. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది, రుచిగా ఉంది, సూపర్. చాలా సూపర్గా ఉంది, చూసారా, ఇది చాలా టేస్ట్గా ఉంది. ఇది కొత్తిమీర పచ్చడి మీరు తింటారా? చలికాలం బాగుంది. నాకైతే బాగుంది, సూపర్గా ఉంది, టేస్ట్గా ఉంది. ఇప్పుడు సాయంకాలం కదా, దీపం పెట్టాను అనమాట. శ్రావణ లక్షవారం సాయిబాబాకి సాయంకాలం కూడా దీపం పెడతాను. ఇదిగోండి దీపం పెట్టాను. హాయ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ ఇవ్వండి, నాకు లైక్ చేయండి, ఓట్ వేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్ మనిషిని అనుకోండి, ఎవ్వరు కూడా తప్పుగా అనుకోకండి. నాకు సపోర్ట్ చేయండి, నాకు ఆలోచించి సపోర్ట్ చేయండి. నేను గెలాలి, నేను ఇంట్లోనే ఉంటున్నాను, నాకు ఏ పని తెలియట్లేదు, ఏ పని చేయాలన్నా బోర్ కొడుతుంది, ఇంటూ వంట పని తప్ప ఏ పని లేదు. అలాగని రూపాయి కలిసి వచ్చే అవకాశం కూడా ఇంట్లో లేదు. నాకు నా చేతిలో డబ్బులు ఉండట్లేదు, చేయట్లేదు. ఈ వీడియో చేస్తే ఎంతో కొంత వేస్తారో వేయరో తెలీదు, కానీ అంటున్నారు వస్తాయో అని అనేసి, డబ్బులు వస్తాయో రావో తెలియదు, కానీ నాకైతే మైండ్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనేసి నేనైతే చేస్తున్నానండి. నాకు సపోర్ట్ చేయండి, నా బాధ అర్థం చేసుకోండి. అంటే బాధ అంటే ఏంటనుకున్నారు, అలాగా ఇంట్లో నుండి బోర్ కొడుతుంది కాబట్టి నా చేతిలో ఏ పని లేదు, ఇంట్లో పని తప్ప ఏం లేదు. అందువల్ల ఏంటంటే చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇచ్చి నాకు లైక్ చేసి ఓటేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.